నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 2-3 రోజుల నుంచి నా మీద కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు వస్తున్నమాట అందరికీ తెలిసిందే. నేను ఎప్పుడు కూడా ఇంతకు ముందు గతంలో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఇదే మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ పెడుతున్నాను. నేను 2014, 2019, 2024 ఎలక్షన్లో వైసీపీ పార్టీ తరఫున హర్నిశలు కష్టపడి పార్టీ కోసం పనిచేసినాను. ఆ విషయం దాదాపు మీ అందరికీ తెలుసు. 2019, 2014 కంటే కూడా 2024లో ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ గారికి టికెట్ వస్తే ఫస్ట్ ఎవరూ లేకపోతే కూడా నల్లజెరువు మండలం తరఫున నల్లజెరువు మండలము కార్యకర్తలు అందరం కలిసి ఘనస్వాగతం పలికి ఆయన కొత్తగా పార్టీలోకి చేరి ఆయనకి ఎవరికి పరిచయాలు కూడా లేకపోతే నేను ఆయన్ను ప్రతి ఇంటికి నల్లజెరువు మండలంలోనే కాదు కదిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పిలిచిపోయి పరిచయం చేసి జనవరి 2వ తేదీ టికెట్ అనౌన్స్ చేస్తే ఎవరు కూడా రాకపోతే నల్లజెరువు మండలం నుంచి భారీగా కార్యకర్తలు అందరం కూడా తరలి వచ్చి ఆయన గెలుపు కోసము కష్టపడినాము. ప్రతి డోర్ టు డోర్ తిరిగినాము. అంతేకాకుండా ఆయన వస్తే జనవరి 2వ తేదీ టికెట్ అనౌన్స్ చేసి జనవరి 9వ తేదీ భారీ మీటింగ్ కూడా నల్లజెరువులో మొట్టమొదటి మీటింగ్ మేమే అరేంజ్ చేశాము. అది కూడా అందరూ చూసింటారు. అప్పుడు చాలామంది రాకపోతే ఆయన టికెట్ను విభేదిస్తే కూడా మేము అధిష్టానం చెప్పింది కదా అని చెప్పి ఆయన వెంటాడి తిరిగి చాలా కష్టపడి, మామూలుగా కాదు డోర్ టు డోర్ తిరిగి కష్టపడి వేళ్ళు కాదు లక్షలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. ఆ విషయం ఆయన మనస్సాక్షికి తెలాలా. అలాంటిది అతని అనుచరులతో 2-3తో నా మీద నేను టీడీపీ కోవర్టని, నేను వైసీపీ పార్టీకి పనిచేయలేదని, నేను టీడీపీ గెలుస్తుందని బెట్టేసినానని, ఈ విధంగా ఎట్లంటే అట్లా ఆ అసభ్యకరమైన పదజాలం మాట్లాడేదానికి కూడా చదివేదానికి కూడా మనసుకు నచ్చనటువంటి పదజాలంతో నన్ను దూషిస్తున్నాడు. నిజంగా ఆయన మనిషి అంతరాత్మ అనేది ఉంటే ఆ విధంగా దూషించడం ఏమాత్రం కూడా సబబు కాదు. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కాదనలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటమిపాలైపోయిన తర్వాత పార్టీ ఓటమయ్యి ఆ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత కూడా ఆయనతో ట్రావెల్ చేసినాము. ఏదో కొన్ని విషయాల్లో విభేదించినాం. ఎందుకంటే ఇట్లా కాదు ఇట్లా అని ఆయన ఒంటెద్ది పోకడి వల్ల నాకే కాదు మండల వ్యాప్తంగా ఎంతోమంది మండల నాయకులను ఆయన విమర్శించే దాఖలాలు దండిగా ఉన్నాయి. ఇంతకుముందు కూడా నాతో చాలా చనువుగా ఉండేవాడు. చాలా చనువు అంటే ప్రతి విషయాన్ని నియోజకవర్గంలో ఎవరితోన్నా షేర్ చేసుకున్నాడో లేదో కానీ నాతో ప్రతి విషయం షేర్ చేసుకున్నాడు. కానీ ఆయన ఈరోజు నువ్వు పార్టీ పని చేయలేదని చెప్పడం ఎంతమాత్రం సబబని మీ మీడియా మిత్రుల ద్వారా ఆయన్ను ప్రశ్నిస్తున్నాను. ఒక పోస్ట్ పెట్టినారు, నువ్వు రా పాల్పాడి దీనికాడికి ప్రమాణకం చేస్తురా అని. దానికి మేము సిద్ధంగా ఉన్నాం, సవాల్ విసురుతున్నాం. మేము పాల్పాడి దీనికాడు కాదు కదా, ఎక్కడైనా వచ్చి ప్రమాణకం చేస్తాం. నరసింహస్వామి గుడికి రావాలా, లేదంటే దర్గాలోకి రావాలా, ఎక్కడికి రావాలా చెప్పు. నీ ఖురాన్ మీద ప్రమాణకం చేయి, బైబిల్ మీద ప్రమాణకం చేయి, లేదంటే భగవద్గీత మీద ప్రమాణకం చేయి. నువ్వు బహిరంగ చర్చకు రా. నేను ఎంత కష్టపడినానో, ఎంత పార్టీకి పనిచేసినానో, నువ్వు పార్టీ పని చేయలేదని నన్ను విమర్శిస్తే ఇంకోటి నియోజకవర్గ వ్యాప్తంగా మీడియా మిత్రులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడినాను, పార్టీ కోసం ఎంత నష్టపోయినాను. ఈ పొద్దు ఆస్తులు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నా నేను. అట్లాంటిది నా మీద టీడీపీ కోవర్ట్ని మాట్లాడడం ఎంతమాత్రం సబబు? అంతెందుకు బైపాస్ రోడ్డు ల్యాండ్ ఎక్వేషన్ జరిగితే నేను టీడీపీ కోవర్ట్ని అయితే నేను దానికి కాంపెన్సేషన్ కూడా ఇప్పించుకునేవాడిని. ఈ పొద్దుటి కూడా నాకు కాంపెన్సేషన్ ఇంకా రావాలా. ఆడ సెంటు 10-15 లక్షలు పోతా అంటే కూడా సెంటు ₹1,00,000 కాంపెన్సేషన్ రాస్తే కూడా సర్దుకొని పోయినాము. నన్ను టీడీపీ కోవర్ట్ అనడం ఎంతమాత్రం సబబు? మండలంలో నన్నే కాదు, ఇప్పుడు నల్లజెరువు మండలం కావచ్చు, తనకల్ మండలం కావచ్చు, తలుపులు కావచ్చు, అన్ని మండలాలు చూస్తే ఎంతమంది నీ దగ్గరికి ప్రజాప్రతినిధులు వస్తున్నారు నీ యొక్క ప్రోగ్రాంలకు, నువ్వు పెట్టే వైసీపీ ప్రోగ్రాంలకు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వే ఎవరన్నా కానీ పార్టీలో ముందు నీ వెన్నంట ఉండి నీ దగ్గరుండి పనిచేసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి నీ దగ్గర పనిచేస్తున్నారా? ఎంత మాత్రం కరెక్టు? ఎంత అసభ్యకరమైన పదజాలంతో నన్ను దూషించడం తప్పు కదా. నువ్వు రా, బహిరంగంగా సిద్ధం, నేను సవాలు విసురుతున్నా. నేను నీకు పని చేయలేదని నువ్వు చెప్పు, జనాల్లోకి వచ్చి చెప్పు. నేనే పని చేయలేదంటే ఎంతమంది మండల నాయకులను, ఎంతమంది గ్రామస్థాయి నాయకులను, ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు నువ్వు పని చేసినాడని చెప్తావు చెప్పు. నువ్వు మేము పని చేయిందే నీకు అన్ని ఓట్లు వచ్చింటాయా పార్టీకి? ఇది కరెక్టా నువ్వు చేసేది? మేము 2019లో
అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కష్టపడి పనిచేసింటే మాకు కూడా జెడ్పీటీసీ ఇచ్చినాడు, మేము కూడా జెడ్పీటీసీగా ఎన్నికైనాం. అంతెందుకు, నువ్వు ఏ సర్పంచ్ మండలంలో ఉన్నటువంటి నల్లజరు మండల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎస్సీ కులానికి చెందిన పంచరత్నమ్మకి ఏమైనా పిలుపు ఉందా? నువ్వు జెడ్పీటీసీకి చేసినావా, ఎంపీపీని పిలిచినావా, సర్పంచులను పిలిచినావా? ఎంతమంది నీ ప్రోగ్రాంకి వస్తున్నారు? ఇది కరెక్టా? ఈ విధంగా నువ్వు చేయడం తప్పు కదా. నన్ను గసగసాల వ్యాపారం చేస్తాడు అంటావు. గసగసాల వ్యాపారం చేసే అంత నీచమైన సంస్కృతి కాదు మాది. మేము కూడా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మేము కూడా కష్టపడి కన్న గిడ్డి తిని, మేము కూడా క్రషర్ పెట్టి, టిప్పర్లు పెట్టి, ఇటుకల ఫ్యాక్టరీ పెట్టి చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. గసగసాల వ్యాపారము, మద్యం వ్యాపారం చేస్తానంటావు. గత ప్రభుత్వంలో మద్యం వ్యాపారం చేసేదానికి ఏమైనా ఉందా? అసలు నేను ఈ రాజకీయాల నుంచి ఒక 100 రూపాయలు ఎక్కడైనా సంపాదించినాను అనుకుంటే ఈ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. 100 రూపాయలు ఈ రాజకీయాల్లో నష్టపోయినాను తప్ప ఎక్కడే కానీ సంపాదించిన దాఖలాలు లేవు. నేను నిజంగా